ప్రేమ్ అరెస్ట్ అయ్యాడన్న విషయం హర్షికి తెలిస్తే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది అని చామంతి, చంద్రిక ఇద్దరూ చెప్పకుండా ఇక చామంతియే ప్రేమ్‌ని కాపాడాలని డిసైడ్ అయిపోతుంది. చిట్టి, నువ్వు అలర్ట్‌గా ఉండు. నేను ఎప్పుడేమడిగినా నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి అని చామంతి చెప్తుంది. రెడీ చామ్ నేను అని చిట్టి చెప్తాడు. తరువాత రోజా గుణకి కాల్ చేసి ఎలా ప్లాన్ చేశావని అడగటంతో ఏమీ లేదు, రమ్య దగ్గరికి నేను వెళ్ళాను అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. ఏంటమ్మా రమ్య, బాగున్నావా? నేను మీ నాన్న ఫ్రెండ్‌ని, వీడు నా కొడుకు అని ఒకతను గుణం చూపించి రమ్యకి పరిచయం చేస్తాడు. అందరూ ఐఫోన్‌లు పట్టుకు తిరుగుతుంటే నువ్వు ఇంత పాత ఫోన్ పట్టుకున్నావేంటి? నీకు ఐఫోన్ నేను కొనిస్తాను. కాకపోతే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి సిస్టర్ అని అడగటంతో ఏంటో చెప్పండన్నయ్య అని రమ్య అంటుంది. ఏమీ లేదు, నా ఫ్రెండ్ ఒకడు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వాడెప్పుడూ నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు. రేపు నువ్వు వాడి క్యాబ్‌లోనే ఫ్రెండు బర్త్‌డే ఫంక్షన్ ఉందని చెప్పి వాడి కారు ఎక్కాలి. తర్వాత బర్త్‌డే ఫంక్షన్ దగ్గర కాకుండా మధ్యలోనే దిగిపోవాలి. నేనేమో మీ నాన్నలా వాడికి ఫోన్ చేసి నా కూతురు ఇంటికి రాలేదు, నీ కారులోనే వెళ్ళిందని వాడిపై కేసు పెడతానని బెదిరిస్తాను. నేను చెప్పిన ప్లేస్‌కి రమ్మని వాడికి చెప్తాను. అప్పుడు వాడు వచ్చిన తర్వాత మనం ఇదంతా ప్లాన్ చేశాము, నిన్ను బకరాన్ చేశామని చెప్దాము. సరే, నువ్వు దీనికి నాకు హెల్ప్ చేస్తావా? నీకు ఐఫోన్ కొనిస్తానని గుణ చెప్పడంతో అలాగేనని రమ్య చేసి ఉంటుంది. అయితే గుణ రమ్యని కిడ్నాప్ చేసి బంధించేసి ఇలా ప్రేమ్‌ని ఇరికించేసి ఉంటాడు. ఇలా చేశానని చెప్పటంతో అయితే ఇప్పుడు తర్వాత ఏం చేస్తావు అని రోజా అంటుంది. ఏమీ లేదు, వాడిని ఆల్రెడీ స్టేషన్‌లో చావు బాదుతున్నాడు. మా నాన్న ఫ్రెండే ఇదంతా చూసుకుంటున్నాడు. రాత్రికి వాడిని ఎన్‌కౌంటర్ చేసేస్తారు. కోర్టుకి తీసుకువెళ్తుంటే తప్పించుకునే ప్రయత్నంలో మేము షూట్ చేశామని చెప్పి మేము తప్పించుకుంటాము అని గుణ ప్లాన్ చెప్పటంతో సూపర్, తర్వాత మనం పార్టీ చేసుకుందాము అని రోజా చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక చామ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మా ప్రేమ్ బాబుకి మీరెలా థర్డ్ డిగ్రీ ఇస్తారు? మా లాయర్ స్టూడెంట్స్ మొత్తం కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తాము. మర్యాదగా ప్రేమ్ బాబుతో మాట్లాడడానికి అవకాశం ఇస్తారా లేదా అని చామంతి రూల్స్ మాట్లాడడంతో 5 నిమిషాల సమయం మాత్రమే ఇస్తాను, మాట్లాడమని ఇన్స్పెక్టర్ పర్మిషన్ ఇస్తాడు. చెప్పండి బాబు, ఏం జరిగిందో అని చామ్ మొత్తం వివరాలన్నీ ప్రేమ్‌ని అడిగి తెలుసుకుంటుంది. ఇంకాసేపట్లో ఆ ప్రేమ్ గారిని కోర్టుకు తీసుకువెళ్తారు, ఎన్కౌంటర్ చేసేస్తారు అని రోజా చాలా సంతోషపడుతూ ఉంటుంది. చామ్ ఇంటికి రాగానే ఆ రోజా గుణ ఉదయం నుంచి ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అసలు ఆ గుణగాడు ఎక్కడ ఉన్నాడో నేను లొకేషన్ ట్రేస్ చేసి చెప్పేస్తాను చామ్, నువ్వు అక్కడికి వెళ్ళు, మొత్తం దొరికిపోతారు అని చిట్టి చెప్పటంతో అలాగేనని చామంతి అంటుంది. చిట్టి చెప్పటంతో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన లొకేషన్ చామ్‌కి తెలిసిపోతుంది. వెంటనే అక్కడికి వెళ్ళగానే రౌడీలు డోర్‌ని ఓపెన్ చేస్తారు. వెంటనే చంద్రిక, చామంతి వాళ్ళ కళ్ళలో కారం కొట్టి కర్రలతో ఆ రౌడీలని చితక్కొట్టేస్తారు. ఈ లోపల ప్రేమ్‌ని కోర్టుకు వెళ్ళే సమయం ఆసన్నమైంది అని నడవలేకపోతున్న ప్రేమ్‌ని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే చామ్, చంద్రిక రౌడీలందరినీ చితక్కొట్టేసి ఆ అమ్మాయిని కాపాడి కోర్టు దగ్గరికి తీసుకువస్తూ ఉంటారు.